అందరికీ ఆయుర్వేద వందనములు, శుభావందనములు. నేను చెప్పుకుంటూ పోతున్న జంబవంతుని యొక్క పుట్టుక, అతని యొక్క రహస్య మార్గం అనేది ఈ విధంగా చెప్పినామంటే, బ్రహ్మదేవుడు అంటే ఒక కల్పం మొదలైన తర్వాత ఆటోమేటిక్గా ఒక ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం మించుకుంటూ 14 లోకాలు ఆ ప్రళయం ముంచుకుంటూ చివరికి బ్రహ్మదేవుని యొక్క పీఠాధిపమైన ఆయన కూర్చుని యొక్క పీఠం కిందికి ఆ ప్రళయం వచ్చిన తర్వాత అసురులు అంటే ఇద్దరు రాక్షసులు వచ్చి ఈ బ్రహ్మదేవుడే ఈ ప్రళయానికి సృష్టికర్త, ఇతను గంగ సంవరిస్తే ఈ ప్రళయం ఆగుతుందనే ఉద్దేశంతో ఆ బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మదేవుని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టేటప్పుడు ఆ అరుపులకే ఆ బ్రహ్మదేవునికి చెమటలు తన శరీరం మీద ఎక్కువగా పుట్టుకుంటూ ఒక పెద్ద పరిమాణంగా ఒక బబ్బులికంలాగా ఒక బిందువు ఏర్పడుతుంది. ఆ బబ్బులిక బిందువుతో ఏర్పడే ఒక జీవే జంబవంతుడు. ఆ జంబవంతుడు అప్పటికప్పుడుగా పెద్ద ఆకృతిగా మారి ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క కోరిక మేరకే ఆ యొక్క రాక్షసులు ఇద్దరిని సంవరించి ఆ ప్రళయాన్ని ఆపి ఈ సృష్టికి ఇలాంటి ఒక జీవులుగా ఇంకా సృష్టింపజేస్తే ఎప్పటికీ ఈ యొక్క ప్రపంచం వెదజల్లుతుందని అప్పటి నుంచి ఈ బ్రహ్మదేవుడు ప్రతి జీవిని ప్రతి సృష్టిని సృష్టించగలిగిండు. అందుకే అలాంటి బ్రహ్మదేవుని రూపంతో ఆ యొక్క బ్రహ్మదేవుని ఆశీస్సులతో పుట్టిన ఒక జంబవంతుని యొక్క వైద్యమే ఈ యొక్క అమృతవల్లి పుటము మందు. ఇది ఎలా చేయాలి? తగినంత పచ్చి కొబ్బరికాయలు తీసుకొని ఈ 4 ఏది తిప్పతీగ, ఉడుగు చెట్టు, మర్రి చెట్టు, ఈ యొక్క రావి చెట్టు సమూలాన్ని తీసుకొని 100 గ్రాములు 4 కొబ్బరికాయలు పెట్టి వాటి కాలబెట్టి సొంటి వసకొమ్ములు ఓమ ఏది మరి ఒకటి సరస్వతి పత్రములు అదొక కొబ్బరికాయలు కాలబెట్టి ఈ 5 మంచిగా పాకం వరకు కాలబెట్టి మెత్తగా దంచి గొతికల్లాగా చేసి తునికాయ పరిమాణమా లేక చిన్న నిమ్మకాయ పరిమాణంలాగా చేసి ఒక జంతువుల చర్మంలో ఇంత కొంచెం ఏది మన యొక్క ఇది తంగిడి ఆకులు వేసి ఒక 10 రోజులు 8 రోజులు మక్కబెట్టి అది ఉదయం సాయంత్రం చప్పరిస్తూ ఉంటే సర్వే వ్యాధులు మటమాయం. అందులో చర్మ వ్యాధి అయిన లెప్రసీ వ్యాధి, నపుంసకత, అంతేకాకుండా పీసీఓడి ప్రాబ్లము, కంటి సమస్య, షుగర్ సమస్య, క్యాన్సర్ సమస్య అన్నిటి పంట మంచిగా చేసే సంజీవన మందు దీని అందరూ ఉపయోగించుకుని మంచి ఆయుర్వేద అభిమానంగా వర్ధిల్లుతారని ఆశించుకుంటూ జంబవంతుని మనుషులైన ప్రతి ఒక్క వర్గ ప్రజలకు వాళ్ళందరికీ నా యొక్క శుభాభివందన తెలియజేస్తూ సెలవు చేసుకుంటూ జై హింద్.